హాయ్ అండి. మాకు ఫస్ట్ బేబీ ఉంది. నెక్స్ట్ బేబీ రాకుండా మేము ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది చాలా మంది అడిగారు. వీటికైతే 3 మెథడ్స్ ఉంటాయి. ఈ 3 మెథడ్స్ లో మనం ఏదైనా చూస్ అయితే చేసుకోవచ్చు. కానీ నేనేం ఫాలో అయ్యాను, నేనేం తీసుకున్నాను అనేది మీకు వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను. వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కటి ఈ 3 మెథడ్స్ లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఏది బెస్ట్ అన్నది మీకైతే నేను వివరిస్తాను. ఫస్ట్ అయితే టాబ్లెట్స్, నెక్స్ట్ ఇంజెక్షన్, నెక్స్ట్ లూప్. ఈ మూడిట్లో ఒక్కదాన్ని మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంజెక్షన్ ఇంజెక్షన్ అయితే ఎవ్రీ మంత్ కి ఒక్కటైతే వేసుకోవాలండి. ఎవ్రీ మంత్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వేసుకోవాలి. లేకపోతే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అన్ని హాస్పిటల్స్ లో వేస్తారు. ఇంజెక్షన్ అనేది ఎందుకు అంటే మనకి ఓవులేషన్ టైం ఉంటుంది కదా, దానికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని అయితే ప్రిడిక్ట్ చేసి దాన్ని అయితే స్టాప్ చేస్తుంది. అందుకనైతే ఇంజెక్షన్స్ వేసుకోవాలి. అదే విధంగా టాబ్లెట్స్ అనేవి ఉంటాయి. టాబ్లెట్స్ అయితే మనం డైలీ వేసుకోవాలి. ఖచ్చితంగా మార్నింగ్ డైలీ టాబ్లెట్ అయితే వేసుకోవాలి. ఈ టాబ్లెట్ మేము మర్చిపోతాము, వేసుకోము, మళ్ళీ ఇంజెక్షన్ కి ప్రతి నెల వెళ్ళాలా, అలా అయితే కుదరదు అనుకునే వాళ్ళకైతే థర్డ్ మెథడ్ ఈస్ ద బెస్ట్. ఇదైతే లూప్. లూప్ అనేది కాపర్ టీ అని అయితే అంటారు. ఇది కాపర్ టీ లానే ఉంటుంది. టీ సింబల్లో ఇలా అయితే ఉంటుంది. అదైతే బెస్ట్ ఆప్షన్ అని అయితే నాకు అనిపిస్తుంది. కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అంటే ఈ మూడిట్లో ప్రతి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంజెక్షన్ చేయించుకున్నా, టాబ్లెట్స్ వేసుకున్నా, లూప్ పెట్టుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ లేనిదంటూ ఏదీ లేదండి. ఈ మూడిట్లో ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనకి ఫస్ట్ బేబీ ఉంది, నెక్స్ట్ మాకు గ్యాప్ కావాలి అనుకునే వాళ్ళైతే కొంచెం ఈ సైడ్ ఎఫెక్ట్స్ ని బేర్ చేసుకొని అయితే వేయించుకోవచ్చు. మాకు అసలు బేబీ లేకుండా నాకు గ్యాప్ కావాలి అనుకునే వాళ్ళైతే అస్సలు ప్రిఫర్ చేయకూడదు వీటిల్లో ఏది అయినా. కానీ ఇంకోటి ఏంటి అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రిమూవ్ చేసుకోవడానికి టాబ్లెట్లు వాడడం అస్సలు చేయొద్దు. అది చేయకుండా వీటిని యూస్ చేసుకోవడం అయితే కొంతవరకు అయితే సేఫ్ అనేది. ఇప్పుడు సి సెక్షన్ అయిన ప్రతి ఒక్కరికి అయితే ఖచ్చితంగా లూప్ వేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అయితే అది మస్ట్ అండ్ షుడ్ లూప్ వేయడం అనేది. ఇంకా లూప్ ని కరెక్ట్ ప్లేస్ లో వేయాలి. ఈ మూడిట్లో మేము ఒకటి చూస్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉందా అని అయితే అడుగుతున్నారు. మనం చెప్పలేమండి. మాక్సిమం అయితే రాదు. 90% ఛాన్స్ అనేది ఉండదు. ఒక 10% ఎవరికైనా సరే టాబ్లెట్లు ఒకవేళ వేసుకోవడం వాళ్ళు మర్చిపోయినా, ఇంజెక్షన్ చేయించుకోవడం మర్చిపోయినా, కాపర్ టీలో ఇంకో మెయిన్ ఫాల్ట్ ఏంటంటే అది ఒకవేళ పక్కకి జరిగినా సరే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని అయితే స్కానింగ్ చేసి కానీ, ఎక్స్రే చేసి కానీ ప్రిడిక్ట్ చేస్తారు. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చి ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్తే గనక వాళ్ళైతే స్కాన్ చేసి అయితే చూస్తారండి. కరెక్ట్ ప్లేస్ లో ఉందా లేదా అని మనకైతే చెప్తారు. ఇది ఎవ్రీ 6 months ఒకసారి అయితే మనం చెక్ చేయించుకోవడం చాలా మంచిది. నా ఎక్స్పీరియన్స్ కి అలాగే మా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ ని రెండింటిని అయితే నేను షేర్ చేసుకుంటాను. ఇద్దరికి వేరువేరుగా ఎక్స్పీరియన్స్ అయినాయి. ఈ రెండింటిని షేర్ చేసుకుంటే మీకైతే ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ ని నేనైతే షేర్ చేసుకుంటాను. తనకైతే కాపర్ టీ వేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళకి, సి సెక్షన్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా కాపర్ టీ అయితే వేస్తారు. అదైతే వేశారు. వేసిన తర్వాత ఒక 10-15 days అయింది. అది బయటకైతే వచ్చేసింది. తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. దాన్ని తీసింది ఏంటో కూడా తెలియదు అసలు. ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం ఏదైనా చేస్తున్నప్పుడు, దేనికైనా ఫ్రంట్కి వెళ్తున్నప్పుడు మనం బ్యాక్ ఎండ్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే అది తీసింది. డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. ఓకే, రిమూవ్ అయింది అని అయితే చెప్పారు. ఓకే, హ్యాపీగానే ఉంది. అలా కాకుండా ఇబ్బంది పడుతూ ఏమైనా ఇబ్బంది అయి ఉంటే గనక అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా ప్రాబ్లం అయితే అయి ఉండేది. నా ఎక్స్పీరియన్స్ కి వస్తే గనక ఆ కాపర్ టీ అనేది బయటికి కొంచెం అయితే థ్రెడ్స్ రూపంలో అయితే వచ్చింది. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. నాకు కూడా అంత ఎక్కువగా తెలియదు. వేశారు అని అయితే తెలుసు కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లం గురించి నాకైతే తెలియదు. వేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాను. చెక్ చేశారు. ఏంటో బయటికి చాలా ఎక్కువగానే ఉంది, ఏమైనా సైడ్ అయి ఉంటది అని అయితే అన్నారు. నాకైతే ఇంకా టెన్షన్, తీయించుకోవాలా వద్దా, తీయించేసుకుందాం అని అయితే అనుకున్నాను చివరికి. కానీ ఓకే అని చెప్పి సజెస్ట్ చేశారు. ఎక్స్రే తీయించుకోండి, ఒకవేళ సైడ్కి వచ్చేస్తే కనుక తీసేద్దాం అని అయితే అన్నారు. ఇంకా వెళ్ళి ఎక్స్రే అయితే తీయించుకొని వచ్చాము. చూశారు. ఓకే, బాగానే ఉంది, ఉంచుకుంటే మంచిది, ఇప్పుడే కాదు కదా, మీకైతే గ్యాప్ కావాలి అనుకుంటున్నారు కాబట్టి ఉంచుకోండి అని అయితే అన్నారు. ఉంచుకున్నందుకు నాకైతే కొంచెం ప్రాబ్లం అయితే అయింది. అది ఏంటి అంటే బ్లడ్ అనేది అప్పుడప్పుడు అయితే మనకు కనిపిస్తుంది. పీరియడ్స్ వచ్చే ముందు మెయిన్ గా అదైతే జరుగుతుంది. కొంచెం బ్లడ్ అయితే కనిపిస్తుంది. కానీ దానివల్ల ఏం ప్రాబ్లం అయితే అవ్వదండి. దానిని మీరు ఏదో అయిపోతుంది అని అయితే అస్సలు తీసుకోవద్దు. పీరియడ్స్ ఎలా వస్తాయో దానికి ముందైతే ఒక 3 days ముందు కొంచెం మనకి బ్లడ్ కనిపించడం అయితే జరుగుతుంది. దాన్ని పీరియడ్స్ గా అసలు కన్సిడర్ అయితే చేయొద్దు. ఏ మెథడ్ అయినా సరే ఖచ్చితంగా ఒక 3 years మాత్రమే పెట్టుకోండి.
3 ఇయర్స్కి మించి ఏది అయితే మనం వాడకూడదు, యూస్ చేయకూడదు. ఈ 3 ఇయర్స్ మాత్రమే దాన్ని అయితే ఉంచుకుంటే మనకి చాలా మంచిది. అలా కాకుండా ఎక్కువ ఇయర్స్ ఉంచుకుంటే మనకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు పుట్టరు అనే ప్రాబ్లమే కాదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేడీస్ అనే పాటికి ఏదో ఒక ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. గర్భసంచిలో గడ్డలని సంథింగ్ అలా ఏదో ఒకటి వచ్చే ప్రాబ్లం అయితే ఎక్కువగా ఉంటుంది. కానీ ఏది తీసుకున్నా అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ మూడిట్లో అయితే నాకు బెస్ట్‌గా అనిపించింది కాపర్ టీ అయితే చాలా బెస్ట్. అది పెట్టుకుంటే ఏమైనా ప్రాబ్లమ్ ఉంటదా అంటే మాక్సిమం ఉండదండి. ఈ పీరియడ్స్ వచ్చే ముందైతే బ్లడ్ అనేది కొంచెం కనిపిస్తుంది. అదే విధంగా వైర్ అనేది బయటకైతే వస్తుంది. ఆ వైర్ రావడమే మంచిది. ఈ వైర్ రావడం వల్ల ఇంకా మనకి ఎప్పుడైనా రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఎక్కువ కష్టపడకుండా అయితే దాన్ని ఈజీగా అయితే రిమూవ్ చేయొచ్చు. ఈ వీడియో మీకందరికీ ఎంతో యూస్‌ఫుల్‌గా ఉంటుంది అనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.